తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తన బంధువు తన్నీరు పవన్ కుమార్ తప్పుడు కేసులు పెట్టి తనను వేధింపులకు గురి చేస్తున్నారని, అతడి సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడని కోపంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని ఒంగోలుకు చెందిన గుణతోటి శాంతి స్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. అతను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కుమార్ కుటుంబంలో అనేక వివాదాలు ఉన్నాయని, వారికి ఉన్న ఓ ఆస్తి అమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో వారి తల్లిదండ్రులకు ఓ అపార్ట్మెంట్ కొనిచ్చి వారికి అండదండగా ఉన్నానని, గతంలో తన దగ్గర పనిచేసిన కొంతమందిని కలుపుకొని నాపై నిరాధారణమైన నిందలు మోపుతున్నారని శాంతి స్వరూప్ తెలిపారు. అనంతరం పవన్ తల్లి మాట్లాడుతూ తన కుమారుడు నిత్యం వేధించేవాడని, అందుకని తన అల్లుడు కుమార్తె వద్ద ఉంటున్నానని ఆమె కన్నీటి పర్వంతం అవుతూ మీడియాకు తెలిపారు. నన్ను తప్పుడుగా బయట నేను అతని వల్ల 2 సంవత్సరాలు బాధపడ్డాను. ఎక్కడ పోయినా సరుకు డబ్బులు ఇవ్వాలా, సరుకు డబ్బులు ఇవ్వాల్సిన ప్రూఫ్ ఏది? వాళ్ళ భార్య 10వ క్లాస్ చదవాలా. శివారెడ్డి గారు ఏం చదివాడు నాకు తెలియదు, శ్రీను గారు ఏం చదివాడు నాకు తెలియదు. వాళ్ళు నాకు కొట్టినట్టు ₹1 చూపించి తీసుకున్న నా 70 లక్షలు మనం పోగొట్టిన నా ఇల్లు అయినా నాకు ఇల్లు మనం నాకు ఈ రొట్టెలో నాకు ఏదో ఒక న్యాయం చేయమని. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు, నేను ఆడపిల్లల దగ్గర పడి ఉంటున్నా. నాకు ఈ బాధ తెలుసున్నాయా? మీరు వాటింటి కేసులు పెట్టుకోవడం కాదు, మమ్మల్ని కోర్టుకు లాగడం కాదు, ఆడపిల్లని రోడ్డుకు లాగడం కాదు. నా బాధ తీర్చున్నాయా మీరు? నేను తెలియజేయమని కోరుకుంటున్నాను.